కూల్చివేతలతో భాగ్యనగర వాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హైడ్రా రూటు మార్చింది. హైస్పీడ్ కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రజల్లో వ్యతిరేకతతో ఆచితూచి అడుగులు వేయాలని హైడ్రా డిసైడ్ అయింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూల్చివేతలను కంటిన్యూ చేయాలని హైడ్రా చీఫ్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కూల్చివేతలపై ఇకపై హైడ్రా దూకుడు తగ్గించనుంది. ఈ వీకెండ్ లో హైడ్రా కూల్చివేతల వాయిదా వెనుక గ్రౌండ్ వర్క్ జరిగినట్లు తెలుస్తోంది. వారాంతం కూల్చివేతల విమర్శలతో ఇక సాధారణ రోజుల్లోనే కూల్చివేతలు చేసే యోచన చేసినట్లు సమాచారం. ఇకపై లీగల్ టీం సలహాలు తీసుకున్న తర్వాతే కూల్చివేతల ప్రక్రియకు హైడ్రా దిగనుంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు ఉంటే కూల్చివేతలకు దూరంగా ఉండనుంది. అనుమతి లేని నిర్మాణాలపై మాత్రమే హైడ్రా ఫోకస్ పెట్టనుంది. కూల్చివేతలతో భాగ్యనగర వాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హైడ్రా రూటు మార్చింది. హైస్పీడ్ కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రజల్లో వ్యతిరేకతతో ఆచితూచి అడుగులు వేయాలని హైడ్రా డిసైడ్ అయింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూల్చివేతలను కంటిన్యూ చేయాలని హైడ్రా చీఫ్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కూల్చివేతలపై హైడ్రా దూకుడు తగ్గించనుంది. కూల్చివేతలతో భాగ్యనగర వాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హైడ్రా రూటు మార్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, యామిని, ఇటు కూల్చివేతతో హడలెత్తినిచ్చినటువంటి హైడ్రా ప్రస్తుతం రూటు మార్చిందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో హై స్పీడ్ గా దూసుకు వెళ్తున్నటువంటి హైడ్రా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుందని చెప్పవచ్చు. సో జీహెచ్ఎంసీ కానివ్వండి, హెచ్ఎండీకి సంబంధించినటువంటి అనుమతులు ఉంటే సో అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేయొద్దంటూ కూడా హైడ్రా నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఏదైతే కేవలం అనుమతులు లేని నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కూల్చివేతలు చేయాలంటూ కూడా హైడ్రా అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు వీకెండ్స్, శని ఆదివారాల్లోనే హైడ్రా పెద్ద ఎత్తున కూల్చివేతలు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక మీద వర్కింగ్ డేస్ లోనే హైడ్రా కూల్చివేతలు చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తుందని చెప్పవచ్చు. సో వాస్తవానికి నిన్న ఈ రోజు కూడా వాస్తవానికి హైడ్రా కూల్చివేతలు చేసేటటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి దీనికోసం కూడా పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేసుకుంది. బట్ హైడ్రా మాత్రం కొంత సైలెంట్ మోడ్ లో ఉంది. సో దీని వెనకాల మాత్రం కొంత గ్రౌండ్ వర్క్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో లీగల్ ఒపీనియన్, సో న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి పూర్తిగా వారి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే ఇక మీద ఏదైతే కూల్చివేతలు చేసే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కల్పిస్తుందని చెప్పవచ్చు. సో ఎందుకంటే ప్రజల్లో ఒకంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో హైడ్రా ఆచితూచి అడుగులు వేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి కూడా ఇటు మూసీ నివాసితులు ఉండేటటువంటి ప్రాంతాల్లో కానివ్వండి, సో గత వారం కూకట్పల్లిలో జరిగినటువంటి కూల్చివేతల విషయంలో కానివ్వండి, కొంత హైడ్రా కూల్చివేతల విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఏదైతే ఇటు ప్రభుత్వం అయితే కొంత నిర్ణయాలు తీసుకుంది. సో ఆ నేపథ్యంలో ఇటు హైడ్రాకి కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో హైడ్రా పూర్తిగా రూట్ మార్చింది. ఇక ముందు అంటే భవిష్యత్తులో మాత్రము హైడ్రా దూకుడైతే ఒకంత తగ్గేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నమన్నటి వరకు ఎలాంటి నోటీసులు లేకుండానే హైడ్రా నేరుగా కూల్చివేతలు చేసేది. ఆదివారం వచ్చిందంటే మాత్రం హైడ్రా వారం అనే విధంగా ఒక భయం, అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టేది, ఒక ఆందోళన ఉండేది. సో అదే విధంగా ఏదైతే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం మీద మాత్రం ఇటు హైడ్రా మీద అనేకమైనటువంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. సో దీన్ని చక్కదిద్దుకునేటటువంటి పనిలో హైడ్రా పడిందని చెప్పొచ్చు. అందులో భాగంగానే హైడ్రా మాత్రం ఇక మీద నుంచి
సంబంధిత శాఖల అధికారుల నుంచి నోటీసులు ఇప్పించిన తర్వాత వారికి గడువు సమయం ఇచ్చిన తర్వాతనే కూల్చివేతలు చేసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు పేదలు, సామాన్య మధ్యతరగతి వారు ఏదైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూల్చివేతలు చేసేటప్పుడు కానివ్వండి పూర్తిగా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఎవరిని నొప్పించకుండానే ఈ కూల్చివేతలు చేయాలనే విధంగా కూడా ఏదైతే హైడ్రా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు హైడ్రా అయితే రూట్ మార్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా దూకుడుగా వ్యవహరించినటువంటి హైడ్రా ఇటు ముఖ్యంగా ఇటు చెరువుల్లో కానివ్వండి దాంతోపాటు FTL బఫర్ జోన్లో నిర్మించినటువంటి నిర్మాణాల విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా దూసుకు వెళ్ళినటువంటి హైడ్రా మాత్రము ఒకంత రూట్ మార్చినటువంటి పరిస్థితి ఉంది. సో రానున్న రోజుల్లో మాత్రము నోటీసులు ఇచ్చి వారిని ఒప్పించి ఎవరికి ఇబ్బంది లేకుండానే కూల్చివేతలు చేసే విధంగా అయితే హైడ్రా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మీద మాత్రము వీకెండ్స్ శని ఆదివారాల్లో కూల్చివేతలు లేకుండా వర్కింగ్ డేస్ లోనే కూల్చివేతలు చేసే విధంగా కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అందులో భాగంగానే దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.